అర్థం చేసుకుంటున్నావా? నీ తల్లి గర్భంలో పిండంగా నువ్వు రూపింపక మునిపే భూమి యొక్క అగాధ స్థలంలో నువ్వు విచిత్రంగా నిర్మింపడానికి ముందే నిన్నెవరు చూసారో తెలుసా? నీ సృష్టికర్త చూశారు. నీ బాడీ పరిస్థితి అంతా ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన చేతులే అవి నిర్మించాయి కనుక. నువ్వు ఎన్ని దినాలు ఈ భూమి మీద ఉండాలి, నీ దినములన్నీ కూడా లిఖింపజేసింది ఎవరో తెలుసా? నీ సృష్టికర్త. 2 కాలు పడిపోయి ఎవరైనా చేసింది ఆ నెత్తి మీదకి వస్తుందండి, ఎక్కడికి రాదు. ఎవరో నీకు అమాయకంగా దొరికారు, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటే న్యాయాధిపతుల దేవుడు ఒకరు ఉన్నారు కదా, న్యాయం తీర్చే దేవుడు ఒకరు ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఎవరైనా ఇప్పుడు దుష్కార్యాల్లో, దుర్మార్గాల్లో, దుష్టత్వంలో, అన్యాయంలో, అక్రమంలో, పాపంలో జీవిస్తున్నారేమో, మీ క్రియలు మీ నెత్తికే చుట్టుకుంటాయి, ఎవ్వరికి వెళ్ళవు. ప్రతిదీ లెక్కింపబడుతుంది. బాగా అర్థం చేసుకోండి. పాపం విషయంలో భయం ఉండాలి.